గెలుపు మాదే. అరేబియా దేశంలోని ఒక గ్రామంలో ఆలీ మహమ్మద్ అనేవాడు ఒకడు ఉండేవాడు. అతను చాలా సాధువు. ఒకరి జోలికి సొంటికి పోయేవాడు కాదు. అందుచేత అతను అమాయకుడని అందరూ అనుకునేవారు. ఒకరోజు అతని మిత్రులిద్దరూ అతనితో దయ్యాలున్నాయి అని వాదించారు. దయ్యాలు భూతాలు ఏమీ లేవన్నాడు ఆలీ మహమ్మద్. ఊరికి పడమరగా ఉన్న కొండ మీద జువ్వి చెట్టు నిండా దయ్యాలు భూతాలు ఉన్నాయన్నారు ఆలీ మిత్రుడు. అదంతా శుద్ధ అబద్ధం అన్నాడు ఆలీ. చెప్పటం తేలికే. అమావాస్య రాత్రి కటిక చీకట్లో నువ్వు ఒంటరిగా ఆ చెట్టు కింద గడపగలవా అన్నారు మిత్రులు. నాకేం భయం లేదు అన్నాడు ఆలీ. అయితే రేపే అమావాస్య. రేపు రాత్రి తెల్లవారు గాఢాంధకారంలో కొండ మీద దయ్యాల జువి కింద కూర్చో. ఆ పని చేయగలిగితే నీకు సుష్టిగా భోజనం పెట్టిస్తాం. లేని పక్షంలో నువ్వు మాకు భోజనం పెట్టించాలి అన్నారు ఆలీ మిత్రులు. సరేనన్నాడు ఆలీ. మర్నాడు సాయంకాలం కంచెర గాడిదల మీద ముగ్గురు స్నేహితులు కొండ మీదకు వెళ్లారు. పొద్దుకుకే సమయానికి ఆలీని జువ్వు చెట్టు కింద వదిలిపెట్టి అతని కంచెర గాడిదతో సహా అతని స్నేహితులు గ్రామానికి తిరుగు ముఖం పట్టారు. వెళ్ళిపోయేటప్పుడు వారు ఆలీతో, అనుకున్న నియమాలన్నీ విధిగా పాటించాలి సుమా. రేపు ఉదయమే నీ కొరకు వస్తాం. అప్పటిదాకా నీవి జీవించుంటే మనం తిరిగి కలుసుకుందాం, సరేనా అని నవ్వుతూ వెళ్ళిపోయారు. కొండ చాటున ఉండటం వల్ల అప్పుడే గ్రామంలో చీకటి పడింది. క్రమంగా అన్ని ఇళ్లల్లోనూ దీపాలు వెలిగాయి. కొద్దిసేపట్లో చలి ఆరంభమైంది. క్రమంగా మంచు కూడా పడనారంభించింది. ఆలీకి చలి బాధ, ఆకలి బాధ ఎక్కువైంది. ఈ బాధలతో పోలిస్తే దయ్యాల వల్ల కలిగే బాధ ఒక లెక్కలోదా. తెల్లవారి పందెం గెలవగానే ముగ్గురుకు సరిపడిన భోజనం నేనే చేస్తాను అనుకున్నాడు ఆలీ. రాత్రి గడిచిన కొద్దీ గ్రామంలోని దీపాలన్నీ ఆరిపోసాగినాయి. ఒక్క మిద్దె మీద గదిలో మాత్రం దీపం ఆరకపోవటం గమనించాడు ఆలీ. ఆ గదిలో ఎవరో మేలుకొని ఉన్నారు. ఎందుకు మేలుకొని ఉన్నారా ఊహించుకుంటూ చలి బాధ, ఆకలి బాధ మర్చిపోవటానికి ప్రయత్నం చేశాడు ఆలీ. ఎందుచేతనో గాని ఆ దీపం తెల్లవారులు అలా వెలుగుతూనే ఉంది. ఎట్లాగైతేనో తెల్లవారింది. ఆలీ మిత్రులు 3 కంచెర గాడిదలతో సహా అక్కడికి వచ్చారు. ఆకలి దహించుకుపోతోంది. పందెం గెలిచాను గనక నాకు వేగిరం అన్నం పెట్టించండి అన్నాడు మిత్రులతో ఆలీ. కాస్త గుర్రాన్ని కట్టివేయి. మనం అనుకున్న నియమాలన్నిటినీ నువ్వు పాటించినట్టయితే మేము ఓడిపోయినట్లే, లేని పక్షంలో నువ్వే ఓడిపోయినట్లు అన్నారు మిత్రులు. తెల్లవార్లు చీకట్లో ఈ జువ్వి చెట్టు కింద గడిపాను కదా, ఇంకేం నియమాలున్నాయి అన్నాడు ఆలీ. ఆలోచించుకో. తెల్లవార్లు గాఢాంధకారంలో గడిపావా అన్నారు మిత్రులు. నా దగ్గర దీపం లేందే అన్నాడు ఆలీ అనుమానంగా వాళ్ళని చూస్తూ. నీ దగ్గర లేకపోతే సరా. గత రాత్రి ఊళ్ళో ఒక మిద్దెలోని ఒక గదిలో తెల్లవార్లు కొవ్వొత్తొకటి వెలిగినట్టు మాకు తెలియవచ్చింది. ఆ దీపకాంతి నీకు గాని కనిపించలేదు కదా అన్నారు వాళ్ళు. ఆలీ ఆశ్చర్యపోతూ, మీరన్న మాట నిజమే అని నసిగాడు. మరేం, నువ్వు ఓడిపోయావు. ఇప్పుడు మాకే నువ్వు భోజనం పెట్టించాలి అన్నారు ఆ మిత్రుడు. ఎక్కడో మైలు దూరాన ఎవరో కొవ్వొత్తి వెలిగిస్తే ఆ కాంతి నాకు సాయపడుతుందా అన్నాడు ఆలీ నిర్ఘాంతపోయి. మైలు అయ్యేది 2 మైళ్ళు అయ్యేది. నీకు తెల్లవారులు ఆ కాంతి కనిపించినప్పుడు నువ్వు గాఢాంతకారంలో ఉన్నట్లు ఎలా అవుతుంది అన్నారు మిత్రులు. తనను మోసగించడానికి వారే తెల్లవారులు ఆ కొవ్వొత్తి వెలిగించి కాంతి తనకు కనిపించేలాగా చేశారని ఆలీకి అర్థమైంది. సరే, నేనే పందెం ఓడని అంటున్నారు గనక భోజనాల వేళకు మా ఇంటికి రండి, ఇద్దరికీ భోజనం పెడతాను అంటూ ఆలీ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అమాయకుడైన ఆలీని మోసం చేసి విందు భోజనం సంపాదించామన్న ఆనందంలో అతని మిత్రులిద్దరూ భోజనాల సమయానికి అతని ఇంటికి వెళ్ళారు. ఆలీ వారికి గొప్పగా స్వాగతం ఇచ్చి కూర్చోబెట్టి లోకాభిరామాయణం ప్రారంభించాడు. చాలాసేపు సంభాషణ జరిగాక అతిథులు ఇంతకీ వంట ఇంకా కానే లేదా ఏమిటి అని ఆలీని అడిగారు. ఆలీ గబగబా లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి ఇంకా కాలేదు అని చెప్పాడు. మళ్ళీ కాసేపు ముచ్చట్లు జరిగాయి. మరోసారి ఆలీ లోపలికి వెళ్ళి వచ్చి అవుతోంది అన్నాడు. సూర్యుడు నడినెత్తికెక్కాడు. ఆతిథ్యానికి వచ్చిన ఆలీ మిత్రులకు ఆకలి బాధ మిక్కుటమైంది. ఈలోపుగా 5-6 సార్లు లోపలికి వెళ్ళి వచ్చి కావస్తోంది, అవుతోంది అన్నాడే గాని వంట ఎంతట్లో అయ్యేది చెప్పలేదు ఆలీ. చివరకు ఆలీ మిత్రుల్లో ఒకడు, ఆలస్యం అవ్వనే అయింది, పదార్థాలైనా మంచివి చేయిస్తున్నావా అని అడిగాడు. ఆలీ తాను వండుతున్న మాంసాలు కూరలు ఏకురు పెట్టాడు. అతిథులు సంతోషించి మళ్ళీ మాటల్లో పడ్డారు. క్రమంగా అపరాహ్నమైంది. ఆలీ మరోసారి లోపలికి వెళ్ళి వచ్చి ఇదిగో అవుతోంది అన్నాడు. మళ్ళీ ఆలీ స్నేహితులు భరించలేకపోయారు. ఏది, నువ్వు చేసే వంట మాకొకసారి చూపించు, లేకపోతే మాకు సంతృప్తి ఉండదు అన్నారు. నా మాట నమ్మకపోతే మీరే స్వయంగా వచ్చి చూసుకోవచ్చు అంటూ ఆలీ తన అతిథులను వంటింట్లోకి తీసుకుపోయాడు.
పొయ్యి మీద పెద్ద బాణాలు, ఆలీ చెప్పిన మాంసాలు కూరలు ఉన్నమాట నిజమే. కానీ ఏం చెప్పాలి, బాణం కింద కట్టెలు లేవు, మంట లేదు, కేవలం ఒక కొవ్వొత్తి వెలుగుతోంది. అరే, ఇంతసేపు మా వంట ఈ కొవ్వొత్తితో చేస్తున్నావా? ఇట్లయితే ఈ వంట ఎప్పటికయ్యేటట్టు, మేము ఎప్పటికి భోజనం చేసేటట్టు? దగ, పచ్చి మోసం అన్నారు ఆలిమిత్రులు. స్నేహితులారా, మీ మాటలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మైలు దూరం నుంచి గాఢాంధకారాన్ని పారదోయగల కొవ్వొత్తి ఇద్దరు మనుషులకు వంట చేయలేదా? నా భోజనం అయింది గనుక నాకేమీ తొందరలేదు. తొందర పడకుండా ఉంటే వంట కాగానే మీరు కూడా సుష్టిగా భోజనం చేయవచ్చు అన్నాడు ఆలి. ఈ మాటలకు సిగ్గుపడి ఆలిమిత్రులు వచ్చిన దారినే వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరెన్నడూ ఆలీని మోసగించడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.